వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. ఒక బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉండి కూడా స్టిల్ ఆఫ్టర్ మదర్ అయిన తర్వాత ఎయిదర్ అంత రెప్యుటేషన్ ఉన్నటువంటి ఒక జాబ్ని కష్టపడైనా సరే కంటిన్యూ చేసే కొందరు మదర్స్ ఉంటారు. కొంతమంది లేదు నేను నా పిల్లల కోసమే కంప్లీట్గా డెడికేట్ చేయాలనుకునే మదర్స్ ఇంకొంతమంది ఉంటారు. సో అలాంటి వన్ ఆఫ్ ది మదర్ అండ్ ఆంటర్ప్రెన్యూర్ ఐశ్వర్య గారు ఇప్పుడు మన ముందు ఉన్నారనమాట. బీ వైస్ 365 డేస్ అంటున్నారు. సో అదే పేరుతోటి తను ఒక కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆ కంపెనీ ఒక పిల్లలందరినీ కూడా వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించిన తర్వాత వచ్చిన ఒక మొక్క లాంటిదనమాట. సో ఈ మొక్క కాస్త తర్వాత వృక్షం ఎలా అవుతుంది, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ నా ముందు ఇదైతే కనిపిస్తుంది కదా, బీ వైస్ 365 డేస్. ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, పిల్లలందరూ బాగా ఇష్టపడతారు. అఫ్ కోర్స్ చూడగానే పెద్దవాళ్ళు కూడా చాక్లెట్ అనుకుంటారు, బట్ ఇది చాలా హెల్దీ లడ్డు అనమాట. ఇలాంటి హెల్దీ ఫుడ్ అంటే ఒక మనం పాలల్లో కలుపుకొని ఇవ్వటానికి కానీ ఒక పౌడర్ కావచ్చు, ఒక దోశ కానీ, ఒక స్నాక్స్ ఆర్ టిఫిన్, ఇవన్నీ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకి అందించడానికి ఒక హెల్దీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఐశ్వర్య గారిని అడిగి తెలుసుకుందాం. హలో ఐశ్వర్య గారు, ఎలా హలో, హాయ్ భవ్య, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్ అండ్ ఐఎమ్ గుడ్. అండ్ ఆల్సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దట్ నేను మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు అనేది తెలుసుకున్నా. ఏంటంటే లైఫ్కి ఒక ఎండ్ అనేది ఆఫ్టర్ మదర్ పెళ్ళి తర్వాత అయిపోతుంది అమ్మాయిలకు అనేది లేదు అనేది మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు కొత్త లైఫ్. సో మరి ఈ బీ వైస్ 365 అనే థాట్ అసలు ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎందుకు వచ్చిందంట? సో ఇద్దరు పిల్లలు తర్వాత లైక్ మన ఇంట్రెస్ట్ వచ్చేసి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎంత హెల్దీగా ఇవ్వాలి అని చెప్పేసి దాని చుట్టే ఉంటాయి అన్నమాట మన థాట్స్, ఐడియాస్ అన్నీ. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ఇంట్లో కానీ మేమైనా కొంచెం హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనే థాట్లోనే పెరిగినాము. సో అట్లే ఉండే అనమాట. సో పిల్లలు వచ్చాక ఇంకా ఫోకస్ ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ఫుడ్ నుండి ఎవ్రీడే ఏ టైంలో ఏమి ఇస్తున్నాము అని చాలా కాన్షియస్గా నేను అప్పటికి వర్క్ చేస్తుండే. బట్ మైండ్ అంతా ఓకే, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఏది ఈజీగా ఇవ్వచ్చు, సో మనం వర్క్ చేస్తున్న వాళ్ళకి అది రెడీగా ఉందా, వేరే ఇంట్లో అమ్మ వాళ్ళైనా ఎవరైనా ఇవ్వడానికి అని చెప్పేసి ఆ ఆలోచన చుట్టే ఉండేదన్నమాట. ఓకే. సో అలాంటి టైంలో మేము మా సెకండ్ అబ్బాయి ప్రెగ్నెన్సీ నుంచే ఇంకా ఒక థాట్ ఉండింది, ఇలాంటి ఏదైనా ఫుడ్ ఉంటే నాకు ఈజీ అవుతుంది, నా లాంటి ఎంతో మదర్స్కి ఈజీ అవుతుంది అని పాయింట్ అయితే ఎప్పుడు మైండ్లో ఉండేది. సో ఆ సెకండ్ బాబు మెటర్నిటీ బ్రేక్లో అప్పుడు ఇంకా నేను అనుకున్నాను, ఓకే ఇలాంటిది ఏమైనా చెయ్యాలి, సో దట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ మీ, నాకు ఒక్కదానికే కాదు అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అని చెప్పేసి. మీకు వచ్చిన థాట్ చాలా మందికి అవును నిజంగానే, ఈవెన్ పిల్లలనే కాకపోయినా అడల్ట్స్ కూడా, మీరు ఒక వర్క్ లైఫ్ బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు ఎవ్రీ మీల్ స్ట్రగుల్ లాగే ఉంటుంది అనమాట. ఓకే తొందరలో ఏదో చేసేసుకుంటాం, లేదంటే ఏదైనా ఆర్డర్ చేసుకుంటాం, వెళ్ళి కొనుక్కుంటాం కదా. సో కొంచెం టైం డెడికేట్ చేసి మన కోసం మనము పట్టించుకొని చేసుకోవాలని అనిపిస్తుంది. సో ఆ థాట్ ప్రాసెస్లో ఉండి ఇంకా దాట్స్ హౌ ఈ ఐడియా వచ్చింది అనమాట. సో మా పెద్ద బాబు అప్పుడు నేను వాడికి మిల్క్ పౌడర్, మిల్క్ మిక్స్, సో వాడి రెగ్యులర్ మీల్స్, దోశ అయినా ఏదైనా ఇన్స్టెంట్గా కొంచెం చేసుకునేదాన్ని, వాడికి అలా పెట్టేది రెడీగా. సో అట్లా కొంచెం ఈజీగా చేసినాను. సో సెకండ్ బాబు అప్పటికి మాత్రం ఓకే ఖచ్చితంగా ఇంకా వాడికి అంతే ఈజీగా ఉండాలి అండ్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినాను అనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మిల్క్ మిక్స్ పౌడర్స్ మేము చేసాము. ఆల్మోస్ట్ 6 to 9 months పట్టింది టు గెట్ ద ప్రోడక్ట్ అవుట్. ఓకే, అంటే అది కన్ఫర్మ్డ్ గా మీరు చేసి అది అప్రూవల్. అంటే బిఫోర్ దట్ నాకు ఇంకొన్ని డౌట్స్, అంటే మై ప్రోడక్ట్స్ గురించి కూడా. అసలు ఒక థాట్ వచ్చిన తర్వాత మీరు ఆల్మోస్ట్ 11 to 12 years వరకు బ్యాంకింగ్ సెక్టర్ లో ఉండి జాబ్ ని వదిలేసి ఖచ్చితంగా ఇది స్టార్ట్ చేయాలి అని అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? ఎక్కువ అయితే మోటివేషన్తోనే స్టార్ట్ చేశాను, లైక్ ఇది చెయ్యాలి అనే పట్టుదలతోనే చేశాను అనమాట. లైక్ ఓకే ఇమీడియట్గా నేను వాట్ ఎవర్ నేను చేస్తుంది ఎర్న్ చేస్తుంది వస్తుంది అని అయితే ఆ ఉద్దేశంతో కాకుండా ఓకే ఇది చేద్దాము, స్లోగా స్టార్ట్ చేద్దాము, ఓకే ఈ ఎలా ఉంటుందో చూడొచ్చు, ఇది కూడా అందరికి యూజ్ అవుతుందేమో, వాట్ ఎవర్
మనం అనుకున్నది ఆ ప్యాషన్తోనే స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇమీడియట్గా నేను చూస్తాను అదే లైఫ్ స్టైల్ అదే అన్నట్టయితే డెఫినెట్గా కాదు. సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు హోమ్ ట్రయల్స్ ఉండే, ఇంకా డిఫరెంట్ ట్రయల్స్ చేయడము, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకోవడము, ఏదైతే మా బాబుకి ఇచ్చేదాన్నో రాగి అనేది ఎంత ఇంపార్టెంట్, ఏ బేబీస్కి ఇవ్వచ్చు. సో షుగర్ రీప్లేస్మెంట్, రిఫైన్ షుగర్ కాకుండా బెల్లం కొంతవరకు బెటర్గా ఉంటుంది, సో అది యూజ్ చేయడం ఎలాగా, ఇంకా ఒక్కొక్క వెజిటబుల్ యూజ్ చేయడం, లైక్ బీట్రూట్ ఇంక్లూడ్ చేయడం వాళ్ళు రెగ్యులర్ ఫుడ్లో, ఇంకా మొరింగా, ఇట్లా మునగాకు పౌడర్, అట్లా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఏదైతే మన ట్రెడిషనల్గా మనం ఇంట్లో యూజ్ చేసేవే సూపర్ ఫుడ్స్ అంటాం, వాటికే ఇప్పుడు మళ్ళీ కొత్త నేమ్స్ వచ్చినాయి, అది ఆల్టుగెదర్ డిఫరెంట్గా. సో అవే ప్రోడక్ట్స్ని అవే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈజీగా కన్వీనియంట్ ఫామ్లో ఇచ్చేయచ్చు. ఓకే, అంటే అవి ఇంట్లోనే ఫస్ట్ మీ పిల్లల మీదే మీరు ప్రయోగం చేశారు? అంతే. ప్రయోగం అంటే కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని, అదేదో కొత్త వింత ప్రోడక్ట్, వింత వంటకం అనేవి కాదు. సో వాళ్ళకి ఇచ్చేదే కొంచెం కొంచెం చేంజెస్తోని వాళ్ళకి నచ్చేలాగా ఉండాలి. పిల్లల కంటే వాళ్ళు టేస్ట్ లేనిది, నచ్చంది, అన్నీ కరెక్ట్గా లేనిది వాళ్ళు తీసుకోరు, మనం ఎంత హెల్దీగా ఇచ్చినా తీసుకోరు. మనం అసలే ఇంకా మనకి ఇంకా చాలా మైండ్లో ఇవి ఈ ప్రోడక్ట్ ఇట్లే టేస్ట్ చేయాలి, ఇవి ఇట్లే ఉండాలి అని ఉంటుంది. పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళు పెరిగే టైంలోనే వాళ్ళకి రైట్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు ఆ టేస్ట్ని అడాప్ట్ చేసుకుంటారు, అండ్ వాళ్ళకి అలా పెరుగుతూ ఆ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ ఎలా పిక్ చేసుకోవడం కూడా నేర్చుకుంటారు. సో అందుకే ఆ 6 months తర్వాత ఏదైతే సాలిడ్ ఫుడ్ జర్నీ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎంత పర్టికులర్గా మనం ఉండి వాళ్ళు క్లోజ్గా హెల్దీ ఫుడ్ ఇవ్వగలుగుతాము అనేది, దాంతో పాటు వాళ్ళు పెరుగుతారు అండ్ వీ కెన్ సీ ఎ హెల్దీ కిడ్, హెల్దీ ఫ్యూచర్. అసలు ఏది ఇచ్చిన అబ్బా అనకుండా తినేయడం అలవాటు అవుతుంది ఫస్ట్ బేసిక్. అండ్ ఇందులో నుంచి వచ్చిన థాటే బీ వైస్ కదా, సో అసలు ఆ బీ వైస్ పెట్టాలనే థాట్ కూడా ఎలా వచ్చింది అసలు? మన ఎవ్రీ మీల్ కూడా మనం కొంచెం ఆలోచించి, కొంచెం తెలివిగా ఆలోచించి హెల్దీగా ఫుడ్ తీసుకోవాలి ఎవ్రీడే. ఇది ఇవాళ తిన్నాము, ఒక వారం రోజులు ఏదైనా తినొచ్చు, ఇది ఇవాళ అనుకున్నాము, ఇవాళ తినేసినాము ఆడ్డాన్ని, ఇవాళ ఆర్గానిక్ ఫుడ్ ఏదో తిన్నాము ఇంకా చాలు, మనం రెగ్యులర్గా ఏది తినేది అది తినొచ్చు, అట్లా అనుకోకుండా. ఫాస్ట్ ఫుడ్ వెరీ అట్రాక్టివ్ ఉంటాయి, అలా కాకుండా ఎవ్రీ మీల్ కూడా మనం కొంచెం కాన్షియస్గా ఆలోచించి తీసుకోవాలి. మన కస్టమర్స్ వైజ్గా ఉండి ఎవ్రీడే ఫుడ్ తినాలి హెల్దీగా, అట్లాంటి ఆప్షన్సే ఇవ్వాలి అని చెప్పి డైలీ తినేలాంటి ప్రోడక్ట్స్. సో మిల్క్ మిక్స్ పేరు కూడా మేము అందుకే డైలీ మిల్క్ మిక్స్ అని పెట్టాము. డైలీ మిల్క్ మిక్స్, చాక్లెట్, బీట్రూట్, సత్తు, అట్లా 3 వేరియంట్స్ చేసినాము. అట్ ద సేమ్ టైమ్ రీసెంట్ లాంచెస్ వచ్చేసి డైలీ చీలా మిక్సెస్, లైక్ రెగ్యులర్ దోశ, ఇడ్లీకి హెల్దీ వర్షన్ లాగా ఎక్కువ పప్పులతోని మన వెజిటబుల్స్, మోరింగా, అంటే టిఫిన్ కూడా, బ్రేక్ఫాస్ట్ కూడా, మీల్స్ కూడా అలా తీసుకోవచ్చు. నాకు ఫస్ట్ బాగా అట్రాక్ట్ అయిపోయాను నేను డైలీ మిల్క్ మిక్స్ చాక్లెట్ చాక్లెట్ అది ఐ కెన్ సే 100% గిల్ట్ ఫ్రీ చాక్లెట్ ఆప్షన్. ఓన్లీ కిడ్స్ కనే కాదు, అడల్ట్స్ కి అయినా హ్యాపీగా మనం టీ కాఫీ బదులు అది తాగొచ్చు హాట్ గా. ఎండాకాలంలో చల్ల మిల్క్ షేక్ లాగా తీసుకోవచ్చు. అంటే మీరు ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే కదా మీరు స్టార్ట్ చేసి? చాక్లెట్, బీట్రూట్, సత్తు, ఈ 3 వేరియంట్స్ తో స్టార్ట్ చేసినాము. సో ఎలా స్టార్ట్ చేసినాము అంటే, ఇది నా సొంత రీసెర్చ్ అలా చేస్తూ ఉండేదాన్ని. అదే టైంలో CFTRA అని మైసూర్లో దెర్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ దగ్గర డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒక ట్రైనింగ్ ఉండేదన్నమాట. సో అది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తూ అలా డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎలా చేస్తారో ఆ కోర్స్ చేశాను అనమాట. అండ్ తర్వాత మెల్లిగా అవి మన రెగ్యులర్ ప్రోడక్ట్స్లో, లైక్ బీట్రూట్ పౌడర్ యూస్ చేయొచ్చా మన రెగ్యులర్లో ప్రోడక్ట్స్లో. సో అలాంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి కొంచెం క్లారిఫై అయింది అనమాట నాకు ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత. సో బనానా కూడా అట్లా డిహైడ్రేటెడ్ పౌడర్ యూస్ చేస్తాం. సో అదంతా క్లారిటీ వచ్చినాక కొంచెం మార్కెట్లో ఎలా ఉంది, ఎవరెలా చేస్తున్నారు, దానికి టైం పట్టింది. అట్ ద సేమ్ టైం మేము ప్రోడక్ట్స్ చేసినవి ఎలా జనాలు తీసుకుంటున్నారు, మా బాబు ఎలా తీసుకున్నాడు, అందరు పిల్లలు ఎలా తీసుకున్నారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఆ టెస్టింగ్. సో చిన్న చిన్న ఈవెంట్స్, స్టాల్స్ పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. సో యాక్చువల్ ర్యాండమ్ మనకు తెలియని కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు అస్. సో
సో మన వాళ్ళు ఎంతైనా ఓకే కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తారు. బట్ ఆన్ ద ఫేస్ ట్రూ ఫీడ్బ్యాక్ కోసం అని మేము స్టాల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. అక్కడ శాంపిల్స్ వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకునే వాళ్ళు, మళ్ళీ రిపీట్ కస్టమర్స్ లాగా వచ్చేవాళ్ళు. సో అలా అలా ఈవెంట్స్ చేస్తూ, సో ఇది మిల్లెట్ రిలేటెడ్ ప్రోడక్ట్ అయ్యేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అని మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందన్నమాట. ఓకే, 2024. సో 1 year బ్యాక్ మేము ఇంక్యుబేషన్ తీసుకున్నాము. అంతకు ముందు ఒక 4-5 years బ్యాక్ బిఫోర్ కోవిడ్ మేము విజిట్ చేసి ఉండే అనమాట ఐఎంఆర్. నేచురల్ గా మీరు ఇంట్రెస్ట్ తోని అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ కూడా విజిట్ చేసినాం. మిల్లెట్స్ లో ఎలా ఉంది, ఎలా చేయొచ్చు. మేము అప్పటికి ఇంట్లో మిల్లెట్స్ వాడడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఎలా తీసుకోవచ్చు. బట్ ఆ ఫస్ట్ కిడ్ ఆ బ్రేక్ లో అది అప్పుడు కంటిన్యూ చేయలేకపోయినాను. బట్ సెకండ్ కిడ్ తర్వాత మాత్రం ఇంకా చెయ్యాలి, చూడాలి అని చెప్పేసి నో బ్రేక్ కాదు, మీరు బ్రేక్ ఇద్దాం అనుకున్నారు. సో అలా ట్రై చేస్తూ ఐఎంఆర్ లో ఇంక్యుబేషన్ తీసుకున్నాం అనమాట. సో ఏవైతే హోమ్ ట్రయల్స్ ఉండేవో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ అక్కడ R&D టీమ్ వాళ్ళతో మళ్ళీ వ్యాలిడేషన్ చేసుకున్నాము. ఓకే, ద ఫార్ములేషన్ వైజ్ అండ్ అట్ ద సేమ్ టైం మన ప్రోడక్ట్స్ NABL అని నేషనల్ అక్రిడేటెడ్ బోర్డ్ ఆఫ్ ల్యాబొరేటరీ అంటారు. సో అందులో టెస్ట్ చేయించాము. లైక్ న్యూట్రిషన్ వాల్యూ ఏదైతే మనం ఇస్తామో లేబుల్ వరకు ఉంది, సో అది కరెక్ట్ గా ఆ టెస్టింగ్ చేయించినాము. షెల్ఫ్ లైఫ్ కూడా చేయించినాం. సో అట్లా అక్కడ ఐఎంఆర్ తోని ఆ ఫెలో మిల్లెట్ ఆంటర్ప్రినర్స్ డిఫరెంట్, సో ఆ ఎకో సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యాక ఓకే ఒకటి తర్వాత ఒకటి మీకు తెలుస్తూ వచ్చింది. ఫస్ట్ అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అనేది, దానికోసం వెళ్ళిన తర్వాత ఏది ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేది సో ఇంకొంచెం దానికి స్ట్రక్చర్డ్ గా ఒక వేలో స్టార్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది డెఫినెట్లీ. అండ్ వాళ్ళ ఫెసిలిటీలో కొత్త స్టార్టప్స్ కి వాళ్ళు ఫెసిలిటీ యూజ్ చేసుకొని ప్రొడక్షన్ చేసుకునేలాగా వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో ఇనీషియల్ పెద్ద బ్యాచెస్ ఏవైతే నేను ఇంట్లో 2 kgs 5 kgs వరకు చేయగలిగినానో అక్కడికి వెళ్ళినాక ఒక 30-40 kgs అలా చేయడం ఆ బ్యాచెస్ లో చేసుకొని వచ్చి నేను సెల్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి నా రా మెటీరియల్ తీసుకెళ్ళి మా ఫార్ములేషన్ అక్కడ చేసుకొని తెచ్చి మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. అమెజాన్లో లాంచ్ చేసినాము, వెబ్సైట్ లాంచ్ చేసినాం. సో అట్లా వి స్టార్టెడ్. అండ్ ఇంకొన్ని మంచి ఈవెంట్స్ చేసినాక ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక వి స్టార్టెడ్ దిస్ ఫెసిలిటీ. ఓకే, లైక్ సో బట్ ఎంత ఓపిక్ కదా మొత్తం. ఒక్కసారి ఫస్ట్ అనుకున్న తర్వాత ఫుడ్ ని మీరు రీసెర్చ్ చేస్తారు, ఏం తింటే ఎంతవరకు తింటే మంచిది, మళ్ళీ దాని తర్వాత ఏ ఐటమ్స్ ఎలా చేయొచ్చు అనే ఐటమ్స్ రెసిపీస్ మీరే అనుకుంటారా, మీరే అనుకున్నారా? యా, అంటే ఇంకా నేను ఏదో కొత్త ప్రోడక్ట్ అని కాదు, మన ట్రెడిషనల్ రెసిపీస్ ని ఇంకా ఎంత వాల్యూ యాడెడ్ దాంట్లో ఇంకా ఎంత బెనిఫిషియల్ గా చేయొచ్చు అనే థాట్. సో దట్ ఈస్ ద ఓన్లీ డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట టు బిల్డ్ దిస్ ప్రోడక్ట్స్. అండ్ దెన్ సో ఈజీగా ఎలా చేయొచ్చు, ఇంకా బెస్ట్ న్యూట్రిషన్ ఎలా ఇవ్వచ్చు అదే మీల్ టైంలో అని. ఈవెన్ వీహబ్ వాళ్ళని కలిసారా తర్వాత? సో యా, అదే జర్నీలో సో నేను కొందరు మా ఫెలో విమెన్ ఆంటర్ప్రెనర్స్ ని చూసాను అనమాట వీహబ్ లో చేయడము. సో అదే టైంలో ఐ థాట్ లైక్ ఈవెన్ నేను వీహబ్ లో పార్ట్ ఉంటే మేబీ ఐ గెట్ బెటర్ ఎక్స్పోజర్, బెటర్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి. సో అట్లా వీహబ్ లో ప్రొపెల్ ప్రోగ్రామ్ కి మేము రిజిస్టర్ చేసుకున్నాం. సో కొన్ని ఇంటరాక్షన్స్ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు మా స్టార్ట్అప్ ని. అంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుందా, ఎలా జరుగుతుంది? సో మాది వచ్చేసి 3 months ప్రోగ్రామ్. సో ఎవ్రీ మంత్ 2 days ఫుల్ డే బూట్ క్యాంప్ ఉంటుంది. సో ఫస్ట్ బూట్ క్యాంప్ వచ్చేసి మన ప్రోడక్ట్, మన బ్రాండ్ విజన్ ఎలా ఉండాలి అని చెప్పి దాని రిలేటెడ్, మళ్ళీ మార్కెటింగ్ సైడ్ ఎలా చేసుకోవచ్చు, మళ్ళీ ఫినాన్షియల్ ఫండింగ్ ఎలా తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ 2 days వాళ్ళు స్ట్రక్చర్డ్ గా విమెన్ ఆంటర్ప్రెనర్స్ కి ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అట్లా ఇంకేమైనా మార్కెట్ యాక్సెస్ ఆపర్చునిటీస్ లాగా ఎక్కడైతే మన ప్రోడక్ట్ని ఇంకా మార్కెట్కి చూపించగలుగుతామో అట్లా మనల్ని మార్కెట్కి కనెక్ట్ చేసే ఏ ఆపర్చునిటీ ఉన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మన ప్రోడక్ట్ గురించి మనకు తెలుసు, కానీ అందరికి తెలియడం ఇంపార్టెంట్ కదా. సో అంటే మార్కెట్ ని క్లియర్ గా అర్థం చేసుకొని ఇంకా వెళ్ళడానికి మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ మనకి క్లియర్ గా నేర్చుకుంటాం. సో మనలాంటి ఎంతో ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ ఆల్రెడీ ఏం చేస్తున్నారు, సో ఆ లెర్నింగ్స్
అండ్ ఇట్స్ నాట్ ఈజీ విమెన్ ఆంటర్ప్రినర్ ఈ జర్నీ కంప్లీట్లీ యూ ఫీల్ డిమోటివేటెడ్ వన్ డే, ఓకే ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ సీ ద అదర్ విమెన్ అండ్ దెన్ వాళ్ళు ఎలా చేస్తున్నారో దట్ విల్ ఇన్స్పైర్ అస్ అనమాట. అట్లా మనం ఏదైతే స్టార్ట్ చేసినామో, ఎందుకు స్టార్ట్ చేసినామో అనే పాయింట్తోని విల్ గెట్ మోటివేటెడ్ అండ్ అందరితోని వాళ్ళ హెల్ప్తోని ఓకే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఆ లెర్నింగ్స్ తోని కూడా మనం ముందుకెళ్ళి మోటివేట్ అవుతాం అఫ్ కోర్స్. అండ్ అసలు అంటే బూట్ క్యాంప్ ఉంటుంది, అది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అనేది మీకు ఎలా తెలిసింది? అంటే సో ఇట్లా ఒక ఫ్రెండ్ ఆల్రెడీ తను చేసిండే అనమాట. సో తన ద్వారా తెలిసింది అండ్ అట్లే ఇంకా ఆన్లైన్ కూడా ఆ ప్రోగ్రామ్ గురించి తెలిసింది అనమాట, లింక్డ్ఇన్లో అట్లా. అదే టైంలో నేను రిజిస్టర్ చేసుకున్నాను ఆ లింక్ చేసుకున్నాను. సో అంటే ఓన్లీ మొత్తం సెల్ఫ్ గా అంతా నేర్చుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తున్నారు. ఇది నేను ముందు బ్యాంక్ లో చేస్తున్నాను, అంతకుముందే MBA ప్రోగ్రామ్ ఐఎమ్ ఇందోర్ లో చేశాను అనమాట. ఫుల్ టైమ్ 2 year ప్రోగ్రామ్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అదంతా ఒక పార్ట్ అయితే, ఇంకా ఇది ఫ్రెష్ గా లెర్నింగ్ ఇంకొక PG కోర్స్ లాగే ఉందన్నమాట. మీరే అనుకొని ఉండరు లైఫ్ ఒక్కసారిగా ఇలా టర్న్ అయ్యి ఇవన్నీ నేను నేర్చుకొని ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఇవన్నీ నేర్చుకొని సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ చేస్తాము అని కదా. యా ఇదైతే ఇంకా ఫ్రెషర్ లాగా స్టార్ట్ చేయడమే. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఎందుకు స్టార్ట్ చేసామని మనకి తెలుస్తుంది కాబట్టి దట్ విల్ మూవ్ అస్, మోటివేట్ అస్. సో ఇప్పటి వరకు అలా స్టార్ట్ చేసింది మీరు ఒక్కరే స్టార్ట్ చేశారు, లైక్ కొంత ఫ్యామిలీ సపోర్ట్? యా డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది. సో మా హస్బెండ్, మా మదర్, మా ఇన్లాస్ అందరు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు చిన్న పిల్లలు, నాకు 6 years, ఇప్పుడు 2 years. నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే బాబు ఆల్మోస్ట్ వాడు మెటర్నిటీ బ్రేక్ లోనే కాబట్టి వాడు చిన్నగా ఉన్నాడు 6 months ముందు. ఆ టైంలోనే ట్రయల్స్ అవన్నీ అలా చేస్తూ మైండ్ లో స్ట్రాంగ్ ఇది ఉందంటే ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తూనే మిగతా పిల్లలకి కూడా అవసరం కదా. అది అయితే మెయిన్ మోటివేషన్ అనమాట. ఆ స్ట్రగుల్ ఎవ్రీ మదర్ కు ఉంటుంది, స్పెషలీ వర్కింగ్ పేరెంట్స్ కైనా, ఎవరైతే బిజీగా ఉండి వాళ్ళు చేసుకోలేకపోతారు. సో ఎవరైతే ఇంట్లో వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసుకోగలుగుతున్నారో దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ గివ్ టు యువర్ కిడ్స్. బట్ ఇఫ్ నాట్ యూ కెన్ రీచ్ అవుట్ టు అవర్ ప్రోడక్ట్స్ BWise 365. అంతే హెల్దీగా, అంతే క్లీన్గా ఇస్తాం. క్యాప్షన్ ఎంత చాలా బాగుంది తెలుసా వింటుంటే. ఒక విమెన్ ఎట్ ది సేమ్ టైం ఒక మదర్ ఎంటర్ప్రెన్యూర్ అయిన తర్వాత ఒక BWise ని, ఒక ట్యాగ్ లైన్ ని మామూలు మనం అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తుంటాం, బట్ రియల్ లైఫ్ లో అదొకటి ఫుల్ఫిల్ చేసుకోవడం బాగుంటుంది, అచీవ్మెంట్ లాగా. అండ్ మీరు తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో కానీ వాళ్ళు ట్రయల్స్ చేసామన్నారు కదా, మేజర్గా అసలు మీరు అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన వాటిలో ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటాయి? సో మిల్క్ మిక్స్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రాగి, ఆల్మండ్స్ యూస్ చేస్తాము. అది కూడా పొట్టు తీసి పీల్డ్ ఆల్మండ్, సోక్డ్ అండ్ పీల్డ్ ఆల్మండ్ ఫ్లోరే యూస్ చేస్తాము. అది 10% యూజ్ చేస్తాం ఆ ప్రోడక్ట్స్ లో. ఏదో ఓకే డ్రై ఫ్రూట్ వేసినాము ఒక 2% అలా అని కాకుండా ఏ ఇంగ్రీడియంట్ యూజ్ చేసినా దాని బెనిఫిట్ వచ్చేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో మినిమం 10% ఏదైనా వాడితే అట్లా. అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం అనమాట, ఒక 5 to 6 ఇంగ్రీడియంట్స్ మ్యాక్సిమం. సో అంతకన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. ఒక 20-30 పెట్టి దాని బెనిఫిట్ వస్తుందా లేదా ఇక అదొక క్వశ్చన్ అనమాట. అలా కాకుండా ఓకే బాదం తీసుకుంటాం మనము, రాగి ఇస్తాం పిల్లలకి, బనానా ఇస్తాము, రైట్, అండ్ జాగరీ యూజ్ చేస్తాము స్వీట్నింగ్ కి. అండ్ అట్ ద సేమ్ టైం చాక్లెట్ అయితే ప్యూర్ కోకోవా యూజ్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ చాక్లెట్ అంటే మనకి ఏముంటది అంటే అది జంక్ అని చెప్పి, బట్ స్టిల్ అందరు చాక్లెట్ తింటారు. బట్ ఆ ఉద్దేశంతోనే ప్యూర్ కోకోవా యూస్ చేస్తే అంటే దట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ రిచ్ అలా ఉంటుంది. సో అది యూస్ చేసి దాంతో ద టేస్ట్ ఎలా, అది యాక్చువల్ కోకోవా చేదే ఉంటుంది. సో దానికి బనానా, ఆల్మండ్స్, రాగి, ఇంకా జాగరీ ఇవన్నీ యూస్ చేసి ఆ రైట్ టేస్ట్ వచ్చేలాగా ఆ ప్రోడక్ట్ ఫార్ములేషన్ చేసాం. దీనికి మీరు చాలా సార్లు మేబీ ఏదైనా ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా అయినప్పుడు ఇంకా టేస్ట్ సరిగ్గా రాక ఎన్ని ట్రయల్స్ అయి ఉంటాయి కదా మీకు? ఇక అది ఎన్నో ట్రయల్స్. ఇంకా బాబుని అడిగితే చెప్తాడు ఎన్నిసార్లు తిన్నామా. బట్ నౌ హీ ఎంజాయ్స్ ద చాక్లెట్ మిల్క్. సో వాడు చెప్పడం ఏంటంటే ఒక చాక్లెట్ మిల్క్ నాకు, బీట్రూట్ మిల్క్ అమ్మకి, సత్తు మిల్క్ నాన్నకి. సో స్వీట్ అంటే ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్లేవర్, ఇంకొక ఫ్లేవర్ మిగిలింది ఇంకో బాబుకి. కాకపోతే ఇంకా వాళ్ళు స్విచ్ చేస్తూ అలా. సో ఓన్లీ పాలలో తాగడం,
ఓన్లీ యానిమల్ మిల్క్ అనే కాదు, వీగన్ ప్రోడక్ట్, పాలు తాగలేని వాళ్ళు వీగన్ ప్రోడక్ట్స్, సోయ్ మిల్క్, ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ లో తీసుకునే కస్టమర్స్ కూడా ఉన్నారు అనమాట. సో వాళ్ళు అలా ఇష్టంగా ఆ పాలలో తాగుతారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓట్స్ తీసుకున్నా కానీ, ప్లెయిన్ ఓట్స్, పాన్ కేక్స్, ఎందులో అయినా మనది ఒక 2 స్పూన్స్ వేసుకుంటే ఆ న్యాచురల్ న్యూట్రిషన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇట్ మేక్స్ అవర్ లైఫ్ ఈజీ. సూపర్. అవును, ఈజీ అండ్ హెల్తీ. ట్రూ. అండ్ అంటే ఇట్లా ఇప్పటి వరకు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది మిల్క్ మిక్స్ కదా, మిల్క్ మిక్స్ తో పాటు దాని తర్వాత మీరు స్టార్ట్ చేసింది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చీలా మిక్స్ ఇప్పుడు లాంచ్ చేస్తాం, న్యూ లాంచ్. మోరింగా చీలా మిక్స్ ఒకటి. సో బేసిక్ గా పెసరట్టు మనం ఏదైతే చేసుకుంటామో దాన్ని ఇంకా ఒక 5 times ఇంకా న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ ఉండాలి అని చెప్పేసి అందులో మొరింగా అండ్ మనం పెసర్లునే యూస్ చేస్తాము, పల్లీలు కూడా యూస్ చేస్తాము. దట్ విల్ గివ్ ద టేస్ట్ అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కూడా బాగుంటుంది అనమాట. సో రెగ్యులర్ ఇడ్లీ దోశలో వచ్చే ప్రోటీన్ కన్నా దీంట్లో 5 times ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 100 grams కి గెట్ టు దట్ లెవెల్ ఆఫ్ 26 grams ఆఫ్ ప్రోటీన్. సో 100 grams లో 26 grams ఆఫ్ ప్రోటీన్. సో హైలీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ అంటే మనకి మైండ్లో వచ్చేది ఏంటంటే ఓకే వే ఐసోలేట్, వే ప్రోటీన్ ఐసోలేట్స్ అట్లా యాడ్ చేస్తేనే ప్రోటీన్ వస్తుందని, అలా కాకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని కూడా పాసిబుల్ అని చెప్పేసి ఈ ఫార్ములేషన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 6 months మినిమం పట్టింది రీసెర్చ్. యాక్చువల్ ప్రొడక్షన్ ట్రయల్స్ కి అంతకు ముందు రీసెర్చ్ ఒక 6 months అయ్యింది. సో టోటల్ 1 year పట్టింది ప్రోడక్ట్ లాంచ్ కి. సూపర్. అండ్ అందులో అంటే మనకి ఒక ప్లేట్ తింటున్నప్పుడు ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి, ఎంత ప్రోటీన్ కావాలి, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇవి సో కొంచెం ఆ వర్క్ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, ఇంటర్న్స్ వాళ్ళతోని వర్క్ చేసాం అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎంఆర్ లాంటి R&D టీమ్స్, సో అదర్ ఫుడ్ కన్సల్టెంట్స్. సో ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఓన్లీ మైండ్ బట్ థాట్, మోటివేషన్ అంతా నాది ఉండింది, ఆ డ్రైవింగ్. సో దగ్గరుండి అందరితోని వర్క్ చేస్తూ వీ కుడ్ కమ్ అవుట్ చేసుకుంటూ చేపించుకుంటూ ఇలా ఒక ప్రోడక్ట్ ని మీరు తీసుకురాగలిగారు. సో ద స్టూడెంట్స్ ఉండేది ఫుడ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి ముందు. సో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా క్లోజ్ గా వి డిడ్ లైక్ డైలీ ఒక 2 trials చేస్తుండే. ఇట్ వాజ్ లైక్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ ఒక 4 months కంటిన్యూస్ గా ఓన్లీ ట్రయల్స్. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యారు. యా సో వాళ్ళు ఇంకా వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ లాంచ్ దిస్ అని. సో ఇప్పుడు కూడా ఇంటర్న్స్ ఉన్నారు మాకు. సో స్టూడెంట్స్, విమెన్, గర్ల్ స్టూడెంట్స్, సో దట్స్ వాళ్ళతోని వాళ్ళ ఎనర్జీతోని రైట్ అలా చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్. వాళ్ళకు కూడా ఇంటర్న్స్ కాబట్టి వాళ్ళ నుంచి ఒక హెల్తీ ప్రోడక్ట్ లాంచ్ అవుతుందంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వెరీ మచ్. అండ్ ఇది ఇప్పుడు మనకి ఇది ఏదైతే బ్యాటర్ లాగానే అనుకోవచ్చు, బట్ అది పౌడర్ టైప్. వాటర్ కలిపేసుకొని 5-10 minutes ఉంచుకోవచ్చు. ఇది ఎన్ని మంత్స్ స్టాక్ అనేది మనకి ఎన్ని మంత్స్? సో యాక్చువల్లీ మేము ఇచ్చే ప్రోడక్ట్ ఫ్రెష్ గా ప్రోడక్ట్ చేసి సీల్ చేస్తాం. సో 6 months షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఓపెన్ చేశాక ఒక 6 weeks లోపు ఫినిష్ చేస్తే బెటర్, ఎందుకంటే మేము ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం కదా. సో వన్స్ ఓపెన్ చేసాక ఏంటంటే మాయిశ్చర్ కి ఎక్స్పోజ్ అవుతుంది మన ప్రోడక్ట్. సో ఫ్రెష్ గా సీల్ అయ్యేంత వరకు అయితే ఓకే, బట్ ఓపెన్ చేసినప్పుడు మనం ఆ షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది కాబట్టి మేము ముందే కస్టమర్స్ కి క్లియర్ గా చెప్తాం అనమాట. ఓపెన్ చేసినప్పుడు ఇన్ని రోజులలో వాడండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బెటర్ గా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ లేదు, బట్ ఎలా ఉంటుంది అంటే మనం సీల్ చేస్తాం ప్రాపర్ గా ఫ్రెష్ గా కాబట్టి ఉంటుంది. అందరికి అదే డౌట్, మరి ఎలా ఉంది 6 months అంటే దానికి ప్యాకింగ్ మెటీరియల్ అవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్క ప్యాకింగ్ మెటీరియల్ కూడా రీసెర్చ్ చేసి ఓకే ఇది ఇలా చేసి ఇది బాగుంటుంది. సో మేము ముందు బాటిల్స్ లో స్టార్ట్ చేసినాము, సో ఇప్పుడు ఇది బెటర్. సో కంప్లీట్ ఇది ప్లాస్టిక్ కూడా కాదు, ఐ మీన్ అంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటదండి, 3 layer ప్యాకింగ్ మెటీరియల్ అన్నమాట. సో దాని లోపల ఉన్నది ఏంటంటే సన్ కి ఎక్స్పోజర్ కాదు, ఎయిర్ కి ఎక్స్పోజర్ కాదు కాబట్టి ఆ ఫ్రెష్నెస్ లాక్ చేసి ఉంటుంది. సో ఓపెన్ చేసినాక మనం తొందరగా యూస్ చేసుకోవాలి అని చెప్తాం అన్నమాట. 6 weeks లోపు యూస్ చేసుకోవాలి. 6 months వితౌట్ ఓపెనింగ్, ఆఫ్టర్ ఓపెన్ చేసిన తర్వాత 6 weeks లోపు. బట్ మోస్ట్లీ మనము ఓపెన్ చేస్తే వెంటనే. సో మన ప్రోడక్ట్స్ వచ్చేసి డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఈవెన్ మిల్క్ మిక్స్ కూడా మిల్క్ మిక్స్ కూడా అంతే. ఓకే. సో ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయం కాబట్టి దట్స్. ఒకవేళ మీరు
వేరే కమర్షియల్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అది ఓపెన్ చేసినా చేయకపోయినా ఎన్ని రోజులైనా ఉంటుంది, ప్రాబ్లం అవ్వదు. అవునవును. అండ్ ఎవరైనా ఒకవేళ బల్క్గా కొంచెం ఎక్కువగా కావాలి అన్నా కూడా తీసుకొని వేస్ట్ కదా మినిమం. సో మేము అందుకే ఆ 200 grams లోనే చేస్తాం అనమాట. ఎందుకంటే వన్స్ ఓపెన్ చేశాక అంత లోపల అయిపోవాలి అన్నట్టు. అయిపోతుంది. ఇప్పుడు నేను కిలో ప్యాకెట్ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళు యూజ్ చేయలేకపోతే అనెసర్లీ ఆ ఎక్స్పోజర్ తో ఖరాబ్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది ఫుడ్. అంతే, అందులో అసలే న్యాచురల్ ఐటమ్స్ కాబట్టి ఫుడ్ వేస్టేజ్. అందుకే ఆ సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎన్ని గ్రామ్స్ ఉండాలి కూడా అంత కాన్షియస్ గానే చేస్తాం అనమాట. సో 200 grams లోనే ఉంటాయి మోస్ట్లీ మా అన్ని ప్రోడక్ట్స్. గ్రేట్. అండ్ ఇప్పుడు మరి మీ నెక్స్ట్ టార్గెట్ అంటే నెక్స్ట్ టార్గెట్ కన్నా ముందు మేజర్గా ఇది ఇప్పుడు మీరు ట్రయల్స్ చేశారు ఐఎంఆర్లో అండ్ స్టూడెంట్స్ తోటి కూడా, మరి అన్ని మీరే ఫస్ట్ అసలు ఒకరు క్వశ్చన్ చేసే కన్నా ముందు మీకు మీరే క్వశ్చన్ చేసుకొని రీసెర్చ్ చేసుకున్నారు. సో దీనికి తగ్గట్టు మనకు లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ FSSAI నుంచి. అది కూడా ఈజీగానే అయిపోయిందా లేకపోతే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉండింది? సో FSSAI అయితే వెరీ ఫస్ట్ స్టెప్ అండి ఏ ఫుడ్లో అయినా, ఫుడ్ సేఫ్టీలో. సో మేము నేను ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు FSSAI ఫర్ హౌస్ లెవెల్ ఆ చిన్న సర్టిఫికెట్ తీసుకున్నాను. బట్ మేజర్ ప్రొడక్షన్ వచ్చేసి నేను స్టార్ట్ చేసింది IMRలోనే. ఓకే. సో అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది ఉండేది, నాది మార్కెటింగ్, మా కంపెనీది మార్కెటింగ్ లైసెన్స్ లాగా ఉండేది. బట్ వెన్ ఈ ఫెసిలిటీకి మూవ్ అయినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటెడ్ బై మా కంపెనీ. సో వాళ్ళు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ అలైనింగ్ టు దేర్ రిక్వైర్మెంట్స్ అవన్నీ చెక్ చేసి ప్లాన్ ఎలా ఉంది, ఎక్విప్మెంట్ ఏం యూజ్ చేస్తున్నాము, ఆ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఎవ్రీ 6 months కూడా ల్యాబ్ రిపోర్ట్ అడుగుతారు. సో వాళ్ళ సైడ్ నుండి ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో కొంచెం మనం కరెక్ట్గా అన్నీ సెట్ చేసుకుంటే ఈజీగానే ఉంటుంది, పెద్ద ఎక్కువ ప్రాబ్లం ఏం అవ్వదు. అండ్ షెల్ఫ్ లైఫ్కి, న్యూట్రిషనల్ టెస్టింగ్కి కూడా మనం NABL ల్యాబ్స్లో చేయించుకుంటే ఇక దట్ విల్ గివ్ ద అక్యురేట్ రిజల్ట్స్. ఓకే. సో అట్లా చెక్ చేసిన తర్వాత అదే అందులో ప్రాబబ్లీ మోస్ట్లీ న్యాచురల్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు, ఈజీగా అయిపోయింది. ఈవెన్ ఈ ఎక్విప్మెంట్ ఇవి యూజ్ చేయాలి, ఇవి నాకు సరిపోతాయి అనేది కూడా ఎలా తెలుసు? సో మెయిన్గా ఐఎంఆర్లో మేము వాళ్ళ ఎక్విప్మెంట్ యూజ్ చేసుకొని చేసాం కాబట్టి ఆ ఐడియా ఉండింది. లైక్ ఓకే మేము ఫ్రెష్ బ్యాచెస్లో చేస్తాం కాబట్టి మేమేం 100 kgs ఆఫ్ ఇది కాదు. సో నాకున్న ఎక్విప్మెంట్ ఏంటంటే ఒక 50 kgs వరకు కెపాసిటీ, బట్ డైలీ 300 to 400 kgs వరకు కూడా చేసుకోవచ్చు, బట్ ఒక బ్యాచ్ మల్టిపుల్ టైమ్స్. సో అందుకని ఇంకా పెద్ద ఎక్విప్మెంట్స్, ఎందుకంటే మన ఫ్రెష్ బ్యాచెస్ ఫ్రెష్గా చేయాలి అనే మోటివేషన్ కాబట్టి, సో అందుకోసం ఆ చిన్న ఎక్విప్మెంటే తీసుకున్నాం, సరిపోతుంది, అది సరిపోతుంది మాకు. ఓకే. సో మీరు అనుకున్న థాట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయితే అయిపోయింది. సో ఆ ఇంప్లిమెంటేషన్ కాస్త ఇప్పుడు కస్టమర్స్కి రీచ్ కానీ, ఇప్పుడు మీరు ఇచ్చిన బయట అవుట్ సైడర్ ఎవరైనా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఇది ప్రోడక్ట్ అంతా ఇంకా మన వరకు మనం ఎంత చేస్తాం అది. ఇప్పుడు యాక్చువల్ ఫీడ్బ్యాక్ డెఫినెట్లీ కస్టమర్ ఇస్తేనే మనకి మనం చేసింది కరెక్టా లేదా అని తెలుస్తుంది. అవును. సో ఇప్పుడు ఆఫ్లైన్ ఈవెంట్స్ చేసినప్పుడు డైరెక్ట్ గా తెలుస్తుంది వాళ్ళ టేస్ట్ కి ఎలా నచ్చింది, నచ్చిందా లేదా. ఎక్స్ప్రెషన్ అని కాదు, డైరెక్ట్ చెప్పేస్తారు కూడా, ఎందుకంటే వీఆర్ న్యూ టు దెమ్, దే ఆర్ న్యూ టు అస్. పెద్ద అక్కడ మోమాటం ఉండదు కాబట్టి ఆన్ ద ఫేస్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే కస్టమర్స్ మావి యూజ్ చేసి ఒక రిపీట్ కస్టమర్ వచ్చారంటేనే వీ విల్ నో లైక్ వాళ్ళకి నచ్చి మళ్ళీ వచ్చారు అని చెప్పేసి. స్పెషల్లీ మదర్స్ ఉంటారు, లైక్ వాళ్ళు వెరీ పర్టికులర్, లైక్ ఈ టైంకి ఇవ్వాలి మా బాబుకి, ఇంకా కావాల్సిందే అని చెప్పేసి. అట్ ద సేమ్ టైమ్ ఒక మదర్ అయితే వాళ్ళ బాబు 10th class, సో తను చదువుకునే షెడ్యూల్ టైంలో ఆమె ఇవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. సో అసలు షెడ్యూల్లో నాకు మిస్ అవ్వద్దు, తన ఎగ్జామ్స్ అప్పుడు నేను బెంగళూరులో ఉంటాను, మీరు ఎలానో పంపించేసేయండి 1 dayలో అని చెప్పేసి. సో అట్లా అలవాటు చేసుకున్న వాళ్ళు దే కమ్ బ్యాక్ టు అస్ అండ్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ అడల్ట్స్ కూడా, లైక్ దేర్ ఆర్ ఫ్యూ సీనియర్ సిటిజన్స్ లైక్ టీ కాఫీ కన్నా కూడా ఇది నాకు హెల్తీ డ్రింక్ లాగా అనిపించి నేను మార్నింగ్ తాగుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ ప్రెగ్నెంట్ విమెన్, సో దే ఆల్సో కమ్ బ్యాక్, ఎందుకంటే క్లీన్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ దట్ ఈవెన్ డాక్టర్ రికమెండ్ దెమ్ టు హ్యావ్. లైక్ రాగి తీసుకోండి, జాగరీ తీసుకోండి, అలా షుగర్, రిఫైన్డ్ షుగర్ కాకుండా రిఫైన్డ్ వేవ్ లేకుండా అలా తీసుకోండి అన్నప్పుడు వాళ్ళు చూసే ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఫార్ములేషన్ లో చూసినప్పుడు దే ఆర్ లైక్ హ్యాపీ టు టేక్ అనమాట. సో త్రూ అవుట్ దేర్ ప్రెగ్నెంట్ జర్నీ, లైక్ ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, క్లీన్ ఫుడ్ ఇంట్లో మనం ఎలాగైతే రాగి జావా తీసుకుంటాము, రైట్, సోక్డ్ బాదామ్స్ తీసుకుంటాము ఆ ప్రెగ్నెన్సీ టైంలో,
సో అవే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసిన ప్రోడక్టే కాబట్టి వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. దే కమ్ బ్యాక్. లైక్ దేస్ వన్ కస్టమర్ లైక్ తను ప్రెగ్నెన్సీలో తీసుకుంది, కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది వేరే స్టేట్లో. షీ సేస్ లైక్ నాకు ఇక్కడికి డెలివరీ చేయండి, ఇప్పుడు పోస్ట్ డెలివరీ నేను స్టార్ట్ చేయాలి కదా మళ్ళీ తీసుకోవడము అని చెప్పేసి. సో అలా కస్టమర్స్ దే మోటివేట్ అస్. అవును, అంతే అంతే, చాలా లవ్ కూడా ఫీలింగ్ వస్తుంది మనకి అది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు వేరే మదర్స్ కూడా చెప్పే ఉంటారు కదా, ఎవరన్నా మీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ ఇంతకు మీ కొలీగ్స్ మీ థాట్ అండ్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎవరన్నా వాళ్ళ ఒపీనియన్ కానీ వాళ్ళు ఏం చెప్పారు మీకు? సో మెయిన్గా ఐ మీన్ వెన్ దే సే అది ఈజీ అవుతుంది వాళ్ళకి, లైక్ రెగ్యులర్ ప్లెయిన్ మిల్క్ ఇచ్చే బదులు ఇది ఎటువంటి డౌట్ లేకుండా మేము ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా హెల్తీగా టెన్షన్ లేకుండా అన్నప్పుడు దట్ గివ్స్ దట్ ఓకే దిస్ ఇస్ ద విజన్ దట్ ఐ వాంట్ టు సీ. ఇదే దీనికోసమే స్టార్ట్ చేసాము, దట్ ఈస్ సాల్వింగ్ ద పర్పస్ అన్నట్టు. దట్ గివ్స్ దట్ సాటిస్ఫాక్షన్. గ్రేట్ గ్రేట్. అండ్ మీరు యాజ్ ఎ మదర్గా, ఇప్పుడు యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్గా, ఈ రెండు రకాలుగా చెప్పాలంటే మీరు అనుకున్న ఒక విజన్ గురించి మీరు ఏం చెప్తారంటే, ఒక విమెన్ టూ స్టైల్స్ చెప్పొచ్చు. మీరు ఒక విజన్తో బిజినెస్ పెట్టారు, బట్ ఇంకొంతమంది విమెన్ ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఆగిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు మీ జర్నీతో? ఇప్పుడు ఇలాంటిది ఏదైనా చేయడం అనేది అయితే డెఫినెట్గా ఇంకొక మన బేబీని మనము వాళ్ళని పెంచడం లాంటి ప్రాసెసే అనమాట. సో మనం ఇష్టంగా స్టార్ట్ చేసినప్పుడు ఓకే వాళ్ళు ఎంత కరెక్ట్గా కేర్ తీసుకొని చేస్తూ ఉంటే మనకి ఆ ఎనర్జీ కూడా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ఓకే రైట్ డైరెక్షన్లో పెడుతున్నామని అనిపిస్తుంది. అండ్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు లైక్ మనకు తెలుస్తుంది, ఆ క్లారిటీ వస్తుంది, ఓకే దిస్ వీ కెన్ ట్రై. అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఏమవుతుంది అని ఎక్కువ ఆలోచించకుండా సో స్టార్ట్ చేసే పాయింట్ దగ్గర ఎక్కువ హెజిటేషన్ పడకుండా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత చాలా నేర్పుతుంది. సో ఎలా వెళ్ళాలి ఏంటి దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. బట్ స్టార్టింగ్లోనే మనము అక్కడనే ఆగిపోవద్దు అని. ట్రూ ట్రూ, ఇది ట్రూ. అండ్ కొంతమంది ఆఫ్టర్ మ్యారేజే లైఫ్ అయిపోతుంది, అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఒక అమ్మాయి అంటే ఓన్లీ ఆ మదర్ తప్ప ఇంకో రోల్ ఉండదు, ఏముండదు అని అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి మీరు అదే ఒబే చేస్తారా కాదంటారా? అది డెఫినెట్లీ చాలా టఫ్ జాబ్ అండి. మదర్గా ఉండడము, ఇల్లు అంతా పిల్లలంతా చూసుకోవడం, అది ఫుల్ టైం జాబ్. మనం ఏదైనా వేరే వర్క్ చేస్తున్నామంటే డెఫినెట్లీ సమ్ ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాము. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇది చేయగలుగుతున్నాను అని చెప్పొచ్చు. సో సపోర్ట్ ఉంటే మాత్రం మనము ఆ సపోర్ట్ తీసుకొని చేయాలి, సపోర్ట్ తీసుకోవడంలో మొహమాట పడొద్దు. ట్రూ, అంతే. అంటే కిడ్స్ ఉంటారు, ఎలా అయినా ఉంటుంది, అది హెక్టిక్ లైఫే, అంత ఈజీగా స్మూత్గా ఏముండదు. బట్ అట్ ద సేమ్ టైం చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం అడగాలి, సపోర్ట్ తీసుకొని మనం చేయాలి. మనం ఒక్కరమే అన్నీ చేద్దాం అనుకుంటాం కానీ చేయలేము, ఇట్స్ నాట్ పాసిబుల్. సో సపోర్ట్తో ముందుకెళ్ళడమే రైట్ డెసిషన్, రైట్ వే అని నా అప్రోచ్. సూపర్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీరు అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో కొత్త స్టార్ట్ ఉంటుంది అనేది మీరు నిరూపించారు. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మంది మదర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ఒక హ్యాపీ సొల్యూషన్ ఇచ్చారు. సో బోత్ వేస్ మీరు ఇప్పుడు ఒక మంచిగా ఒక మేబీ ఇయర్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ ఇద్దామా, మీకు ఐకాన్ మదర్ ఆఫ్ ది ఇయర్ అని ఇద్దాము. అండ్ నెక్స్ట్ మీ ప్రోడక్ట్ బాగా రీచ్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను మోటివేట్ చేసినందుకు. బిఫోర్ బికమింగ్ ఏ మదర్ ఆర్ ఎనీ అదర్ హౌస్ వైఫ్ అవ్వాలి అనుకునే కన్నా ముందు కూడా మీరు చాలా మందికి ఇలానే యంగ్స్టర్స్కి మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.